హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. ఏంటంటే ఐఆర్ లేకుండానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అంశం 12వ వేతన సవరణ సంఘం. సో, 12th పీఆర్సీ అండి. సో, రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠత రేగ రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకోసారి, కేంద్ర ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలకోసారి పీఆర్సీని అమలు చేస్తాయి. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉద్యోగులను మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీని ప్రకటిస్తుంది. దీని ద్వారా వారి జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇది వారి యొక్క ఆర్థిక భద్రతకు ఎంతో కీలకము. మరి పీఆర్సీ కేవలం ఆర్థికపరమైన ప్రయోజనాలకే కాకుండా ఈ మేరకు పని పరిస్థితులు, అలవెన్స్‌లు, ప్రమోషన్‌లు, విధి విధానాలు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి అనేక ఆర్థికేతర అంశాలపై, అంటే కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా అనేక ఆర్థికేతర ప్రయోజనాల అంశం కూడా పీఆర్సీ ద్వారానే మనము సాధించుకోగలమనమాట. సో, పీఆర్సీ సిఫార్సులైతే ప్రభావం చూపిస్తాయన్నమాట వీటన్నిటిపైన. సో, గతంలో 10వ పీఆర్సీ ద్వారా 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10% వరకు సాధించుకోగలిగారు. మరి ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ నివేదిక ఒక ఆధారంగా అయితే ఉపయోగపడుతుంది. వాస్తవానికి 12వ పీఆర్సీ అనేది జూలై 2023 నుంచి అమల్లో ఉండాల్సింది. సో, అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ యొక్క అంతుచిక్కని జాప్యంగా కారణంగా అయితే ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక నష్టాన్నయితే చవిచూస్తున్నారు. మరి పెరిగిన ధరలతో వారి యొక్క దైనందిన జీవితం కష్టతరంగా మారింది. కొత్త పీఆర్సీ ద్వారా అందాల్సినటువంటి అదనపు వేతన ప్రయోజనాలు అందకపోవడంతో వారి కొనుగోలు శక్తి అనేది తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే పీఆర్సీ అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి, అంటే ఇంటీరియం రిలీఫ్ అనేది ప్రకటించడం ఆనవాయితీ. మరి ఐఆర్ పీఆర్సీ ద్వారా జరిగేటటువంటి నష్టాన్ని, అంటే పీఆర్సీ ఆలస్యం అవుతున్నప్పుడు ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేస్తూ, కొంత మేరకైనా భర్తీ చేస్తూ ఉద్యోగులకు, పెన్షనర్లకు కనీసం 30% ఉద్యోగ పెన్షనర్లు 30% ఐఆర్ ఆశిస్తూ ఉండగా, ప్రభుత్వం సాధారణంగా 8% నుంచి 20% మధ్యలో ప్రకటించే అవకాశం గతంలో ఉండేది. మరి ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల మూల వేతనంలో బేసిక్ పే, డీఏడీఆర్‌తో పాటుగా ఐఆర్ కూడా కలుస్తుంది. ఇది వారికి కొంత ఊరట కలిగిస్తుంది. సో, మరి 11వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, వయసు పెరిగే కొద్దీ పెన్షన్‌లో అదనపు పెరుగుదల విషయంలో కూడా కొన్ని కోతలు విధించారని, దానిని 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలని అయితే విశ్రాంత ఉద్యోగులు బలంగా కోరుతున్నారు. గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 68 ద్వారా 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటైతే చేసింది. అయితే కమిషన్ చైర్మన్‌గా నియమితులైనటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడంతో రాష్ట్ర కమిషన్ పూర్తి స్థాయిలో అయితే నివేదిక సమర్పించలేకపోయింది. దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయడానికి సమయం పడుతుంది అన్న వాదనలైతే ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నట్లయితే, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముందు 12వ పీఆర్సీ అమలు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చ అయితే జరుగుతోంది.
అదేంటంటే ఆ ప్రత్యామ్నాయ మార్గాలు మొదటిది పీఆర్సీ కమిషన్ లేకుండా ఫిట్‌మెంట్ ద్వారా అమలు. సో, కేబినెట్ ఉపసంఘం ఉన్నతాధికారుల కమిటీ. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా కేబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్ శాతాన్ని నిర్ణయించి దాని ఆధారంగా పీఆర్సీని అమలు చేయవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటించి వేతన సవరణ అయితే అమలు చేశాయి. ఇక రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే ఇది రెండవది ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఫిట్‌మెంట్ శాతం, ఇతర అలవెన్స్‌లు, ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా చర్చించి వారి ఒప్పందం మేరకు ప్రభుత్వం గనుక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఉద్యోగులు కనీసం 50% ఫిట్‌మెంట్ ఇవ్వాలి అని జెప్పేసి ఆశిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర సిఫార్సులు చేయడానికి ఒక కొత్త పీఆర్సీ కమిషన్ అయితే నియమించే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ. మరిక మూడవది తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే పక్షంలో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తక్షణమే 20% నుంచి 30% వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. సో, ఒకవేళ గత అనుభవాలు చూసినా గూడా మనకు 2019లో 11వ పీఆర్సీ పూర్తిగా అమలు కాకముందే ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను ముందుగానే ప్రకటించింది. సో, ఈ విధంగా తీసుకోవచ్చు చర్యలు. అలాగే 2015లో 10వ పీఆర్సీ ప్రకటనకు ముందు కూడా ఫిట్‌మెంట్ ప్రాతిపదికన పీఆర్సీనైతే అమలు చేశారు. సో, ఈ రెండిటిని రెఫరెన్స్‌గా తీసుకొని ఈ విధంగా డైరెక్ట్‌గా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీని ప్రకటించవచ్చు కమిషన్ లేకుండా గూడా. ఇక ప్రభుత్వ వైఖరి, ఉద్యోగ సంఘాల ఒత్తిడి. ఉద్యోగ సంఘాలు 12వ పీఆర్సీ, ఐఆర్‌డీఏ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మరి త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశాల్లో ఈ యొక్క అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనైతే భావిస్తూ ఉన్నారు. మరి ఉద్యోగుల అభిప్రాయం ప్రకారంగా పూర్తిస్థాయి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనేది వారి ప్రధాన కోరిక. సో, అయినప్పటికీ తక్షణ ఉపశమనం కోసం ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటన చేసినా సరే ఉద్యోగులు స్వాగతించే అవకాశం అయితే ఉంది. అయితే మెరుగైన ఫిట్‌మెంట్ 30% తగ్గకుండా ఇవ్వాలని జెప్పేసి కోరుతున్నారు. ఇక పీఆర్సీ అమలైతే ఉద్యోగుల మూల వేతనంలో కనీసం 30% నుంచి 50% వరకు పెరుగుదల అయితే ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో, పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ చేస్తే మనకు బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్, ఇవన్నీ కలిస్తే మనకు న్యూ బేసిక్ పే అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఓల్డ్ బేసిక్ పే 0 అవుతుంది గదా అనొచ్చు. సో, న్యూ బేసిక్ పేలో ఇది కలిసిపోతే ఓల్డ్ బేసిక్ పే 0 అవుతుంది అనంటే, మనకు ప్రభుత్వం ప్రకటించాల్సిన డీఏలు 4 ఉన్నాయన్నమాట. వాటి మొత్తం గూడా దాదాపు 13% అయితే ఉంటుంది. సో, మరి కొత్త పీఆర్సీలో 2023 జూలై వరకు విలీనం అయిపోయినప్పటికీ సో, ఇంతవరకు డీఏలు విలీనం చేసినా సరే, ఈ యొక్క 13% ఇవ్వాల్సింది కాబట్టి, బేసిక్ పే అనేది ఒక 50-60% పెరిగినా సరే, డీఏ అనేది మళ్ళీ 13% నుంచి మొదలవుతుందనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్‌లను పరిగణలోకి తీసుకొని, వారికి ఆర్థికంగా, మానసికంగా భరోసా కల్పించాలని ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుందని ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్.